ఇరాన్కి అసలు సమస్య ఏంటయ్యా అంటే ఇప్పుడు ఇరాన్ తరపున కొంతమంది దాన్ని ఏమంటారు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వాస్తవంగా ఇజ్రాయెల్కి మొసాద్ ఎట్లాగో రష్యా కేజీబీ ఎట్లాగో అమెరికాకి ఎఫ్బిఐ ఎట్లాగో సిఐఏ ఎట్లాగో అట్లాగా ఎవరి దేశానికి వాళ్ళకుంటాయి. ఇరాన్ది ఒకప్పుడు చాలా పవర్ఫుల్, ఎందుకంటే ఇరాక్తో యుద్ధం చేసినప్పుడు ఇరాక్లో ఎక్కడేం జరుగుతుంది, సద్దాం హుస్సేన్ ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉంది, పక్కా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేశారు. ఎట్లా సాధ్యమైంది? మంచి ట్రైన్డ్. ఎక్కడ ట్రైన్ అయ్యారో తెలుసు వాళ్ళందరూ? ఇరాన్కి సంబంధించిన గూఢచార విభాగం ఇజ్రాయెల్ దగ్గర ట్రైన్ అయ్యారు, అమెరికా దగ్గర ట్రైన్ అయ్యారు, సిఐఏ దగ్గర మొసాద్ దగ్గర ట్రైన్ అయ్యారు. అదే ఇప్పుడు ఇరాన్ కొంప ముంచుతుంది. వాళ్ళందరూ వాళ్ళతో టచ్లోనే ఉంటున్నారు ఇంకా. తద్వారా ఇప్పుడు మొన్న ఎవరైతే హమాస్ చీఫ్ కానీ లేకపోతే హెజ్బుల్లా చీఫ్ కానీ వాళ్ళు ఎక్కడున్నారో ఆధారాలతో సహా డేట్లతో సహా ప్లేస్తో సహా ఎట్లా చేయగలిగారు? ఇరాన్లో ఉన్నటువంటి గూఢచార విభాగం వాళ్ళకి సహకరించబట్టి. ఇప్పుడు తాజాగా బయటపడింది అదే. చివరికి అందుకనే ఖొమైనీ ఎక్కడున్నాడో ఇరాన్ సుప్రీమో చివరికి సైన్యానికి కూడా చెప్పలేదట. కొంతమంది విశ్వసనీయమైనటువంటి వ్యక్తుల సంరక్షణలో ఉంచారట. అలాగే అక్కడ గూఢచార విభాగానికి కూడా చెప్పలేదట. అది అక్కడ పరిస్థితి.